మ్యాక్రోని ఇంకా పాస్తా ఏమైనా డిఫరెన్స్ తెలుసా మీకు? నాకైతే సేమ్ ఒకలానే అనిపిస్తాయి. 3 days నుంచి కంటిన్యూస్ గా రెయిన్ పడుతుంది. వెదర్ చాలా బాగుంది. వేడివేడిగా చేసుకొని తినాలనిపించింది. ఏమున్నాయా అని చూస్తే మ్యాక్రోని కనిపించింది. మ్యాక్రోనీతో ఒక మంచి స్నాక్ చేసి చూపిస్తా చూసేయండి. ఫస్ట్ మ్యాక్రోని బాయిల్ చేసుకోవాలన్నమాట. దానికోసం కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత స్ట్రైనర్ లోకి తీసి చల్లారనివ్వాలి. ఆయిల్ కనుక వేయలేదనుకోండి మనం మ్యాక్రోనీలో, స్ట్రైనర్ లోకి తీసుకున్న తర్వాత ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. పాన్ లోకి కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇలా ఆల్ వెజీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్ అనమాట, ఏ వెజీస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి మంచిగా ఫ్రై చేసేసుకొని మ్యాక్రోనీని యాడ్ చేసుకోవడమే. నేను మ్యాక్రోనీ బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా స్టిక్ అయిపోయినాయి. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత మిరియాల పొడి, సాల్ట్, గరం మసాలా పౌడర్ ఆర్ చాట్ మసాలా పౌడర్ ఆర్ మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే. ఇది మసాలా పౌడర్స్ వేయకుండా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మరి మనకి టేస్ట్ ముఖ్యం కదా, అందుకే మ్యాగీ మసాలా యాడ్ చేసి లైట్ గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. ట్రై ఇట్, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.